హాయ్ ఫ్రెండ్స్, జేఎస్ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం కర్మ గురించి తెలుసుకుందాం. అసలు కర్మ అంటే మనం చేసే పని, క్రియ. ఓకే, కారణం మనం చేసే ప్రతి ఆలోచన అన్నమాట. మనం చేసే ప్రతి మాట, ప్రతి పనికి ఒక శక్తిని విడుదల చేస్తుంది ఈ కర్మ అనేది. మనము ఈ సిద్ధాంతం ప్రకారం కర్మ నుండి ఎవరు పూర్తిగా తప్పించుకోలేరు అనేది సామెత. ఓకే, వేసిన ప్రతి విత్తుకు తగిన పంట వస్తుందని అంటారు. అలాగే మనం చేసిన ప్రతి పనికి, ప్రతి మాటకి ఒక కర్మ అనేది ఉంటుంది. దీనిని మరి మనము ఈ కర్మల నుండి పూర్తిగా తప్పించుకోవచ్చా లేదా? అసలు కర్మ నుండి ఎవరు తప్పించుకోగలరు? పూర్తిగా ఎవ్వరు తప్పించుకోలేరండి. ఎందుకంటే కర్మ మనల్ని ఖచ్చితంగా పనిష్ చేస్తుంది. మనం చేసే మంచి కర్మలకి శుభ ఫలితాన్ని ఇస్తుంది, చెడు చేసే కర్మలకి పాప ఫలితాలను ఇస్తుంది. ఓకే, అసలు ఈ కర్మ ఎన్ని రకాలు? ఈ కర్మ సనాతన ధర్మ ప్రకారం కర్మలు 3 రకాలు. ఒకటి సంచిత కర్మ, అంటే మనం చేసే గత జన్మలోని అనేక పనుల నుండి మనం కూడబెట్టుకొచ్చిన కర్మ అన్నమాట. అంటే అదొక కర్మ మూట. ఇక 2 ప్రారబ్ధ కర్మ. ఈ సంచిత కర్మ నుండి ఈ జన్మలో మనం అనుభవించడానికి తీసుకొచ్చిన భాగం, అంటే దీనినే మనం నుదిటి రాత అంటాము. ఇక ఆగామి కర్మ. ఈ ఆగామి కర్మ ఈ జన్మలో ప్రస్తుతం మనం చేస్తూ భవిష్యత్తు కోసం దాచుకుంటున్న కొత్త కర్మలు అన్నమాట. మరి ఈ కర్మల నుండి మనం తప్పించుకోగలమా? ఖచ్చితంగా తప్పించుకోలేము. అంటే ప్రారబ్ధ కర్మను అనుభవించి తీరవలసిందే. దాని నుండి ఎవరు తప్పించుకోలేరు. మరి ఈ కర్మ తీవ్రతను మనం మార్చవచ్చా? ఎస్, మనం మార్చవచ్చు. ఎలా అంటే, పండిన పండును చెట్టు నుండి అది పడటం ఖాయం, కానీ అది కింద పడేటప్పుడు నెట్, అంటే ఒక వల పడితే దానికి దెబ్బ తగలకుండా ఎలాగైతే ఉంటుందో అలాగే కర్మ తీవ్రతను మనం దెబ్బ తగలకుండా తగ్గించవచ్చు. ఇక దేని ద్వారా అంటే ఆత్మజ్ఞానం, జ్ఞానం ద్వారా, భగవద్భక్తి నుండి ఈ కర్మల బంధాన్ని మనం దాటవచ్చు. ఇక మరి పరిహారాలు పనిచేస్తాయా? పరిహారాలు కర్మను పూర్తిగా తుడిచిపెట్టవు, కానీ వాటి ప్రభావం మరియు బాధను తట్టుకునే శక్తిని ఇస్తాయి అని చెప్పవచ్చు. ఇది ఒక ఔషధం వంటిది. రోగం వచ్చినప్పుడు మందు వేసుకుంటే నొప్పి తగ్గినట్లు పరిహారాలు కర్మ నొప్పిని తగ్గిస్తాయన్నమాట. ఇక సత్కర్మలు. దాన ధర్మాలు చేయడం వల్ల పాత పాపాల కర్మ తీవ్రతను తగ్గించవచ్చు. జపాలు, తపస్సులు, భగవన్నామ స్మరణ చేయడం వల్ల కూడా మనస్సును పవిత్రం చేసుకొని ఆ కర్మలను ఎదుర్కొనే శక్తిని మరియు ధైర్యాన్ని తీసుకోవచ్చు. ఇక ప్రాయశ్చిత్తం. మనస్ఫూర్తిగా ఒక తప్పును ఒప్పుకొని ఇకపై నేను చేయనని అనుకోవడం కూడా ఒక పెద్ద పరిహారం అనే చెప్పవచ్చు. ఎందుకంటే దాన్ని మనం ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాం. ఇక్కడ సంచిత కర్మ అనే మాటకి మనం చేసే, అంటే గత జన్మలో అనేక వందల వేల జన్మల నుండి మనం చేసిన పాపాల మొత్తం కలయిక ఇక్కడ ఒక పెద్ద నిల్వ ఖాతా లాంటిది. అంటే సంచిత కర్మ అంటే అంటే ఉదాహరణకి మనం ఒక రైతు ప్రతి సంవత్సరం పండించిన ధాన్యాన్ని తెచ్చి ఒక పెద్ద గిడ్డంగిలో పోస్తూ ఉంటాడు. అలాగే కొన్ని సంవత్సరాలుగా పేరుకుపోయిన మొత్తం ధాన్యమే ఈ సంచిత కర్మ.
ప్రస్తుతం ఇది నిద్రాణ స్థితిలో ఉంటుందన్నమాట. ఈ జన్మలోనే దీని ఫలితం మొత్తం కనిపించదు. ఇక ప్రారబ్ధ కర్మ. సంచిత కర్మ అనే పెద్ద మూట నుండి ఈ ప్రస్తుత జన్మలో మనం అనుభవించడం కోసం ప్రకృతి వేరు చేసిన ఒక చిన్న భాగమే ప్రారబ్ధ కర్మ. దీనినే మనం సాధారణంగా విధి, అదృష్టం లేదా దురదృష్టంగా చెప్తాము. అంటే ఇక్కడ ఉదాహరణకి ఒక గిడ్డంగిలో 1000 టన్నుల ధాన్యం నుండి ఒక రైతు ఈ సంవత్సరం తన కుటుంబం తినడానికి ఒక బస్తా ధాన్యాన్ని ఇంటికి తీసుకొచ్చాడు. అంటే ఆ ఒక బస్తా ధాన్యమే ప్రారబ్ధ కర్మ. అంటే మనం ఇందాక సంచిత కర్మలో దాచిపెట్టిన ఆ ధాన్యంలో నుండి అక్కడి నుండి మనం తినడానికి ఈ సంవత్సరం తెచ్చుకునే ఆ ధాన్యం బస్తానే మనము ఇక్కడ ప్రారబ్ధ కర్మ కింద చెప్పవచ్చు. ఓకే, దీనిని కూడా మనం మార్చలేము. మనకు వచ్చే తల్లిదండ్రులు, పుట్టే దేశము, శారీరక ఆరోగ్యము, ఇంకా జీవితంలో వచ్చే కొన్ని ముఖ్యమైన కష్టసుఖాలు దీనివల్లనే మనకు జరుగుతాయి. దీనిని అనుభవించి తీరవలసిందే. ఇక మూడవది ఆగామి కర్మ, అంటే ఫ్యూచర్ కర్మ అన్నమాట. ప్రస్తుత ప్రవర్తన. ఈ జన్మలో మనము ప్రస్తుతం చేసే ఈ క్షణంలో మనం చేసే ఆలోచనలు, మాటలు, పనులు, దాని ద్వారా మన భవిష్యత్తు కోసం మనం సంపాదించుకునే కొత్త కర్మ ఇది. ఉదాహరణకి రైతు ఈ సంవత్సరం కొత్తగా పొలంలో పంట వేస్తే భవిష్యత్తులో చేతికి వచ్చి మళ్ళీ అదే పెద్ద గిడ్డంగిలోకి మనం పెట్టే ఆ ధాన్య బస్తానే కొత్త కర్మ, అంటే ఆగామి కర్మ అన్నమాట. ఓకే, దీని లక్షణం ఏంటి? ఇప్పుడు మనకి దీనిపై మనకు పూర్తి నియంత్రణ ఉంటుంది, ఫ్రీ విల్. ఇక్కడ మనం మనం మంచివి చేసే పనుల నుంచి భవిష్యత్తులో మనకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు, చెడు చేస్తే చెడు జరుగుతుందని చెప్పవచ్చు. ఓకే, ఇంకొక ఉదాహరణ ఏంటంటే ఒక వ్యక్తికి గత జన్మలో ఎప్పుడో తెలియకుండా ద్రోహం చేశాం, అది సంచిత కర్మలో ఉంది. ఈ జన్మలో ఆ కర్మ పనిచేయడం ప్రారంభించి మీ వ్యాపారంలో ఒక పెద్ద నష్టం వచ్చింది, ఇది ప్రారబ్ధ కర్మ, అనుభవించాల్సిందే. ఇక నష్టం వచ్చినప్పుడు మీరు ఎలా స్పందిస్తారనేదే ఆగామి కర్మ. అంటే మీరు కుంగిపోకుండా, ఎవరిని నిందించకుండా ధర్మంగా కష్టపడితే అప్పుడు మళ్ళీ మీరు మంచి కర్మని యాడ్ చేసుకున్నట్టు, ఇది ఆగామి కర్మ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు కోపంలో ఇతరులను మోసం చేయాలని ఆలోచించవద్దు, ఇది చెడు కర్మ, ఆగామి కర్మ అవుతుంది. ఇది మీ భవిష్యత్తును పాడు చేస్తుంది. ఇక్కడ ఇది ఫ్రెండ్స్ మనకి కర్మల గురించి, సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ. ఓకే, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.